బ్రిడ్జ్ మీద తీసుకున్నాం. ఆ కాజీపేట బ్రిడ్జ్ మీద బస్సులు తక్కువయ్యి ఎట్లా అంటే చాలా మంది బస్సులలో ఎక్కుతున్నారు, ఆటోలలో ఎవరు ఎక్కట్లేదు. దానివల్ల కాజీపేట బ్రిడ్జ్ మీద ఎంటికలు పట్టుకొని కొట్లాడుకున్నారు. అలా ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. మళ్ళీ మా మహిళలే, మా వైఫ్నే చూసుకున్నాను. సపోజ్ మా వైఫ్ బస్సు ఎక్కింది, ఆ బస్సు ఖరాబ్ అయ్యి అక్కడనే టైర్లు ఇచ్చిపోయింది మొన్న హుజరాబాద్ దగ్గర. అట్లా అని మాకు ఆటోలకి న్యాయం చేయాలి. ఇప్పుడు నేను రోజు 1500 చేసేది, ఇప్పుడు ఈ బస్సు వల్ల నేను ఒక 500 కూడా చేయలేకపోతున్నా. ఇక్కడ చాలా మంది 6 ఆటోలు అమ్ముకున్నారు ఫైనాన్స్ కట్టలేక. కొత్త ఆటోలు తక్కువ డౌన్ పేమెంట్ అని కొన్నారు. దానివల్ల వాళ్ళు చాలా ఒక గొప్ప స్టేజ్లో ఉండేవారు. రోజు 1500 1000 అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్స్ కూడా కట్టలేని స్థితిలో బండ్లు అమ్ముకున్నారు. సో అంటే ఎంత ఎంత కావాలి మీకు? ఎంత అయితే మీ కుటుంబాలు కావచ్చు లేదా మీరు ఫైనాన్స్ కట్టే అవకాశం ఉంటుంది? ప్రభుత్వానికి ఎంతగాని కోరుతా ఉన్నారు సార్? మాకేం లేదు సార్, మా ఆటో వాళ్ళకి ఏదో ఒక జీవనోపాధి అంటే ఇప్పుడు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే.